మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. భూదాన్ భూముల కేసులో తెరపైకి నౌహీరా షేక్ పేరు వినిపిస్తుంది. అప్పట్లో రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న అమోయ్ కుమార్ అక్రమంగా నౌహీరా షేక్ అనుచరులకు అక్రమంగా భూములను రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో నిన్న 9 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. నౌహీరా షేక్ కు చెందిన కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేసినప్పటికీ వాటికి విక్రయించేందుకు ఐఎస్ అధికారి అమోయ్ కుమార్ అనుమతులు ఇచ్చినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈడీ అధికారులకు అమోయ్ కుమార్ కీలక పత్రాలు సమర్పించినట్టుగా సమాచారం. 3 వివాదాస్పద సేల్ డీడ్లకు సంబంధించిన అసలు పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తుల లావాదేవీల సమాచారం, భూముల బదిలీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను విచారణకు తీసుకెళ్లారు అమోయ్ కుమార్. ఈ సేల్ డీడ్లలో నమోదైన భూముల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని ఈడీ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించింది. మహేశ్వరం పరిధిలోని సుమారుగా 42 ఎకరాల భూదాన్ భూములు అక్రమంగా బదిలీ అయ్యాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ధరణి పోర్టల్లో రికార్డుల మార్పులు, 22G జాబితాలో ఉన్నటువంటి నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఎలా జరిగాయన్న అంశాలపై అధికారులు లోతుగా ఆరా తీశారు. భూముల స్వరూపం, అసలు యాజమాన్యం, అలాగే ప్రభుత్వ అనుమతులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై ప్రశ్నలు సంధించారు ఈడీ అధికారులు. కొన్నింటికి అమోయ్ కుమార్ సమాధానమిచ్చారు. మరికొన్ని ప్రశ్నలకు మాత్రం గుర్తు లేదని సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. గతంలోనూ పలుమార్లు అమోయ్ కుమార్ ను ఈడీ ప్రశ్నించింది. మరోవైపు నాగారంలోని సర్వే నంబర్ 181, 82లోని భూముల వ్యవహారం పైన ఈడీ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంలో మరికొందరికి త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.